రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ గరుడా కంపెనీకి చెందిన చమత్కార్ గురించి అయితే తెలుసుకుందాము. పూర్తి వివరాలు అయితే టెక్నికల్ అనేది ఏముంటుంది, ఏ పంటలో వాడుకోవాలి, ఎంత మోతాదులో వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం ఈ చమత్కార్ గురించి అయితే మీకు తెలియజేస్తాను. వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే చేయండి. సో ఈ చమత్కార్ అనేది డోస్ ఎంత వాడాలి, ఏ పంటలో వాడాలి, టెక్నికల్ అనేది ఏముంటుంది అనేది ముందుగా తెలుసుకుందాము. సో ఈ చమత్కార్ అనేది మనకు గరుడా కంపెనీ అయితే అందజేయడం జరుగుతుంది. ఇందులో వచ్చి మనకు మెఫెకిట్ క్లోరైడ్ అనేది మనకు 5% ఏఎస్ రూపంలో అయితే ఉంటుందండి. సో ఇది వచ్చి మనకు పత్తి, మిరప, వివిధ అన్ని రకాల కూరగాయ పంటల్లో అయితే వాడుకోవచ్చు. ఇది వచ్చి ఒక మనకు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్. ఇది మనకు మొక్కలలో పెరుగుదలను కొద్ది వరకు ఆపి అధికంగా పూత, కాత రావడానికి ఇది చాలా ఉపయోగపడడం జరుగుతుందండి. సో దీన్ని మనకు పంటలలో ఎప్పుడైతే మొక్కలు వేపుగా పెరిగి పూత కానీ కాపు కానీ ఎక్కడ ఉండవో అలాంటి టైంలో దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల మనకు వెజిటేటివ్ గ్రోత్ అనేది ఆపి అధికంగా పూత వచ్చే విధంగా అయితే ఇది పనిచేస్తుంది. దీన్ని అన్ని రకాల పంటల్లో అయితే వాడుకోవచ్చు. మేజర్గా ఇప్పుడు తెలుసుకున్నట్లయితే మిరప పంటల్లో అయితే ప్రతి ఒక్క రైతు తోటలు అయితే 100 నుంచి 100 రోజుల నుంచి పైబడిన తోటలే ఎక్కువగా ఉన్నాయండి. సో ఈ టైంలో మనకు పూత అధికంగా రావడానికి బెస్ట్గా ఉపయోగపడే మంది అంటే దీన్ని చమత్కారం అయితే చెప్పుకోవచ్చు. దీన్ని ఒక ఎకరానికి 250 ml డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుందండి. ఇది మెఫికిట్ క్లోరైడ్ అనే టెక్నికల్తో చమత్కార్ అనే కాకుండా ఇతర ఏ కంపెనీలో మనకు అవైలబుల్గా ఉన్నా కూడా తీసుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుందండి. దీనివల్ల కొద్ది వరకు మనకు గ్రోత్ అనేది ఆగినట్టు కనిపిస్తుంది. అయినా కూడా మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా గ్రోత్ అయితే స్టార్ట్ అవుతుంది. దీనివల్ల పూర్తిగా గ్రోత్ అయితే ఆగిపోదు, కొద్ది రోజుల వరకు మాత్రమే ఆగినట్టు కనిపిస్తుంది. గ్రోత్ అనేది ఆగి పూత ఎక్కువగా వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది. ఇది ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్. హార్మోన్స్ అనేది మొక్కకు అందించే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది. దీన్ని 250 ml ఒక ఎకరానికి వాడుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. తక్కువ ప్రైస్లో బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. మనకు చాలా రకాల రెగ్యులేటర్స్ అయితే మనకు మార్కెట్లో అయితే దొరుకుతున్నాయి. నేను ఈ వీడియోలో చమత్కార్ గురించి అయితే తెలియజేశాను. మీకు ఇంకా ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే తోటి రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి. వీడియోని చూస్తున్నావా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన హైప్ అనే బటన్ ఉంటుంది, సో హైప్ చేయండి. తోటి రైతులకైతే మన వీడియో అయితే రికమెండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.